Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. పెట్టుబడి అనేది రిటర్న్స్ తోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఏ పెట్టుబడి అయినా జనరల్ గా ఏంటంటే నేను ఎంత పెట్టాను నాకు ఎంత వస్తుందని చెప్తాను. ఆ వచ్చే రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మోస్ట్ పీపుల్ చేసే కామన్ మిస్టేక్. మనం ఎంత రిటర్న్ వచ్చిందిరా అంటే బాగా వచ్చిందిరా అంట. బాగా వచ్చింది ఏంటి, ఎంత వచ్చింది, ఎంత అంటే నెంబరు 3,50,000కి 1995లో కొన్న స్థలం ఇప్పుడు 2 కోట్లకు అమ్ముతున్నారు. 30 సంవత్సరాల ముందు. అద్భుతం కదా. తక్కువ కదా సార్? తక్కువేంటి సార్, 2 కోట్లు సార్. నిజానికి మ్యూచువల్ ఫండ్కి మధ్యలో ట్యాక్స్ లేదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ కూడా క్యాపిటల్ గెయిన్స్ యాక్ట్ 12.25, మ్యూచువల్ ఫండ్ 12.5. నాన్ ట్యాక్సిబుల్ మనీ అంటే ఏంటి? యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్, క్రైమ్, భయంగా బ్రతకాలి. చెప్పుకోలేండి డబ్బు అది. చాలా సందర్భాల్లో పెట్టుబడి అనేది రిటర్న్స్ తోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఏ పెట్టుబడి అయినా ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు జనరల్ గా ఏంటంటే నేను ఎంత పెట్టాను నాకు ఎంత వస్తుందని చెప్తాను. ఆ వచ్చే రిటర్న్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మోస్ట్ పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఆ క్యాలిక్యులేషన్ లో చెప్తాను. అంటే ఎంత పెట్టాను నాకు ఎంత వచ్చింది అనే దగ్గర క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఏదో ఉంటాయి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ అది. చిన్న విషయం తెలుసుకుంటే చాలా పెద్ద బెనిఫిట్ అయింది. చాలా మంది తెలుసు, తెల్లనాళ్ళ గురించి చెప్తున్నాం. నెగ్లిజిబుల్ ఉంటుంది. అవును. మనం ఎంత రిటర్న్ వచ్చిందిరా అంటే బాగా వచ్చిందిరా అంట. బాగా వచ్చింది ఏంటి, ఎంత వచ్చింది, ఎంత అంటే నెంబరు కదా. నెంబర్ చెప్పమంటే మనం పెట్టింది డబుల్ అయిందిరా అంటాడు. ఎప్పటికీ టైం మిస్ అవుతారు. టైం. నిన్న మాడుతున్నా 3,50,000కి 1995లో కొన్న స్థలం ఇప్పుడు 2 కోట్లకు అమ్ముతున్నారు. 30 సంవత్సరాల ముందు. 31 సంవత్సరాల తర్వాత 3,50,000 కొన్న స్థలాన్ని 2 కోట్లకు అమ్ముతున్నారు. అద్భుతం కదా. తక్కువ కదా సార్? తక్కువేంటి సార్, 2 కోట్లు సార్. 3 లక్షలు ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ? ఎన్ని రెట్లు సార్? ఈ రెట్లే మాడుతున్నారు. నిజానికి మంచిగా పెరిగింది, అది పెరిగింది, లిటరల్లీ గుడ్. కానీ 3.5 లక్షలు పెడితే 2 కోట్లు అని చెప్పడం తప్పు. అట్లేస్తే మల్టిప్లైలు ఎంత వస్తుంది కదా. 30 రెట్లు అయితే 90, 60 రెట్లు ఎంత వస్తుంది కదా. 60-65 రెట్లు పెరిగిందని ఆ రెట్లు చెప్పకూడదు. రిటర్న్ అంటే ఇయర్లీ చక్రవడ్డీలో ఎంత పెరిగింది, ఇయర్లీ చక్రవడ్డీలో ఎంత పెరిగింది అని చూసుకోవాలి. దీనికి మనం ఒక ఫార్ములా చెప్తాం. అంటే ఫినాన్స్లో సింపుల్ ఫార్ములా ఏంటంటే, మీకు డబుల్ అయినప్పుడు ఈ ఫార్ములా అప్లికేబుల్. దీన్ని రూల్ ఆఫ్ 72 అంటారు. 72 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్లో డబుల్ అయింది అది పెడితే మీకు వచ్చేది పర్సంటేజ్. లేదా మీకు పర్సంటేజ్ తెలిస్తే అది ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటే 72 డివైడెడ్ బై మీకున్న కన్ఫర్మ్ చేసిన పర్సంటేజ్. ఒకప్పుడు మనకి కిసాన్ వికాస పత్రాలు కూడా 11 to 12% ఇచ్చే ట్యాక్స్. అంటే అప్పటికి కూడా 12 ఇచ్చిన రోజులు ఉన్నాయి మనకి. 72/12 వేస్తే మీకు 6 ఇయర్స్లో డబ్బులు వచ్చేది. అంటే ఆ రోజు మీరు బ్యాంక్లో చేస్తే 6 ఇయర్స్లో మీ డబ్బు రెట్టింపు అయ్యేది, విచ్ ఈజ్ 12%. ఇలా మీరు పర్సంటేజ్ చెప్పాలి దాన్ని. ఇప్పుడు ఈ కేసులో కూడా 3,50,000 2 కోట్లు అయింది 31 సంవత్సరాలు అంటే మేబీ ఇంచుమించు అది కూడా 12 వర్కౌట్ అయింది. ఎవ్రీ 6 ఇయర్స్లో డబ్బులు అయితే 12 సార్. 72/6 is 12. మేబీ ఇది ఆడికి వస్తుంది లాజిక్. మీరు 3 లక్షలు 3.5 లక్షలు పెడితే 2 కోట్లు అయిన దానికి 12% వచ్చింది అనడానికి తేడా లేదా? చాలా తేడా ఉంది కదా. అయితే మనం ఏం చేస్తామంటే, మనం పెట్టే స్థలాలు, పొలాలు, ఇల్లునేమో ఇట్లా అబ్సల్యూట్ రిటర్న్స్ చేస్తాం. ఏ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అంటే మాత్రం దాన్ని అడ్డ చూడండి. సిఏ 12 ఇచ్చింది కదా, 13 చూపిస్తుంది. ఆడు చూపిస్తున్నాడు, ఇక్కడ నీకు చూపించలే, నువ్వు రాంగ్ లెక్కేస్తున్నావు. సిఏజిఆర్లోనే చేయాలి సార్. రూల్ 72 సింపుల్ ఫార్ములా. ఇంకా నువ్వు ఎంత అని చెప్పకు. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ రియల్ ఎస్టేట్ ఎఫెక్టివ్ 12 ఇస్తుంది. 12 ఈజ్ గుడ్ రిటర్న్. బట్ ద ప్రాబ్లమ్ ఇది, అది అమ్మినప్పుడు వైట్ అంతా బ్లాక్ అంతా పెద్ద గోల్. అది దాన్ని ఎవడు మేనేజ్ చేయలేడు. ఏదో మనం చేసిన తప్పుని కప్పించుకోవడానికి చెప్తాం కానీ దాని చుట్టూ తిరుగుతాం కానీ అది మేనేజ్ చేయడం మన ఆప్షన్స్లో మన వల్ల అవ్వదు. ఇప్పుడు మన వల్ల కావట్లే చాలా మంది. సో రూల్ ఆఫ్ 72 వాడుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా ఎవ్రీ 6 ఇయర్స్ డబ్బులతో వచ్చింది అంతే. ఒక స్థలం 2 కోట్లు బిగ్ అమౌంట్, విచ్ ఇస్ 12%. 12 ఈజ్ గ్రేట్ డెఫినెట్గా. కానీ దాన్ని ఎన్నాళ్ళు ప్రొడక్ట్ చేసి ఇప్పుడు దాన్ని అమ్మి మళ్ళీ ట్రాన్సాక్షన్ అట్లేదు పెద్ద గోల్ కదా. ఇప్పుడు అదే నేను ఏ మ్యూచువల్ ఫండ్ కంపేర్ చేసి చెప్పిన అనుకోండి, అప్పుడు వచ్చిన ఫండ్ ఇంకా దానికంటే చాలా ఎక్కువ ఇచ్చింది, 15% ఇచ్చింది, 12 ఇచ్చింది, 13 ఇచ్చిందని ట్యాక్స్ అంత పడుద్ది అంటారు. అన్నే ఏ మ్యూచువల్ ఫండ్ చెప్తే మరి ట్యాక్స్ అంటాడు. దీనికి ట్యాక్స్ లేదా? నిజానికి మ్యూచువల్ ఫండ్కి మధ్యలో ట్యాక్స్ లేదు. 2003లో తీస్తారు, మళ్ళీ 18 దాకా ట్యాక్స్ లేదు, 18 తర్వాత ట్యాక్స్. అలా చూస్తే ట్యాక్స్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ అక్కడ దానికి ట్యాక్స్ ఉంది, ల్యాండ్కి. దానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. ఈ రోజు రియల్ ఎస్టేట్ కూడా క్యాపిటల్ గెయిన్స్ యాక్ట్ 12.25, మ్యూచువల్ ఫండ్ 12.5, మ్యూచువల్ ఫండ్ కూడా 12.5. రెండింటికి సేమ్ ట్యాక్స్ 12.5 ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కానీ అక్కడ ట్యాక్స్ లేదని ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అక్కడ నీకు డబ్బు చేతికి రావట్లా, పూర్తిగా ట్యాక్సిబుల్ మనీ రావట్లా. నాన్ ట్యాక్సిబుల్ మనీ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్, క్రైమ్, భయంగా బ్రతకాలి. చెప్పుకోలేము బయటికి, చెప్పుకోలేము డబ్బు అది. సో సింపుల్గా ఎనీ అసెట్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు జస్ట్ ఏం లేదు సార్, గూగుల్లో సిఏజిఆర్ క్యాలిక్యులేషన్ కొట్టండి. ఏదైనా సరే సిఏజిఆర్ క్యాలిక్యులేషన్, ఇన్వెస్టెడ్ అమౌంట్, ఫైనల్ వాల్యూ, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేస్తుంది. సింపుల్. ఇప్పుడు మనకు అందరికి వచ్చేది కదా స్మార్ట్ ఫోన్లో, తెలిసిపోద్ది. అలా మాట్లాడండి. కానీ బ్లంట్గా డబుల్ అయింది, ట్రిపుల్ అయింది, 10 times అయింది, ఇంత పెరిగింది ఆ స్టోరీ వద్దు మనకి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దాంట్లో పనికొచ్చేది ఎంత, పనికిరాంది ఎంత, హాస్పిటల్లో బిల్లు కట్టగలుగుతావా, ఆ డబ్బు పెట్టి కారు కొనగలుగుతావా, ధైర్యంగా చెప్పగలుగుతావా, ఇంట్లో పెట్టగలుగుతావా, ఐటీ వాడు వస్తే ఏంటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఆన్సర్ ఉండాలి మీ దగ్గర. ఇవి చూసి లెక్కలు చెప్పండి. కానీ ఎమోషనల్గా మా తాత కొంటే ఎంత అయింది, ఎంత అయింది,
తప్పు సార్. Hmm. బేసిక్ థింగ్ ఫినాన్స్లో యూ షుడ్ నో ది రైట్ క్యాల్కులేషన్. దట్స్ ఇట్ సార్, సింపుల్. ఎంత పెట్టాం, ఎంత టైంకి ఎంత వచ్చింది, దాన్ని రిటర్న్ ఎంత, చక్ర వడ్డీలో ఎంత పర్సెంటేజ్, నెంబర్ హ్యాస్ టు స్పీక్. ఎమోషన్ మాడకూడదు అక్కడ. దట్స్ ఇట్.